డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. అమ్మ, వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా తల్లి, అందరికీ కూడా వినాయకుడిని పూజించుకుని ఏ రకమైన విఘ్నాలు లేకుండా జీవితాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి. మరి ఈ వినాయక చవితి యొక్క విశిష్టత, ఆ రోజు మనం పాటించాల్సిన నియమాలు, చేయవలసిన పూజా విధానం ఒక్కసారి ప్రతి సంవత్సరం చెప్పుకుంటూనే ఉంటాం. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే కదా. అవును, క్రితం సంవత్సరం చేసిన పూజ మళ్ళీ ఏడాది చేస్తున్నాం కదా. అది ఏముందమ్మా వినాయక చవితి విశిష్టత అంటే, విఘ్నాలకు అధిపతి అయినటువంటి, గణాలకు అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుడు అవతరించినటువంటి రోజు. అందుకని ఆయన ఆరాధించినట్టయితే సంవత్సరం అంతా మనకి ఎటువంటి విఘ్నాలు లేకుండా అనేక రకాల పేర్లు ఉన్నాయి. వరసిద్ధి వినాయకుడని, విజయ గణపతి అని, అలా మనకు అన్నింట్లోనూ విజయం లభిస్తుంది, వరాలని ప్రసాదిస్తాడు, అనుకున్నటువంటిది కూడా సిద్ధిస్తూ ఉంటుంది అని. అందుకని వినాయకుడిని ఆరాధించుకునేటటువంటి రోజుని వినాయక చవితి లేకగా గణేష చతుర్థి అన్న పేరుతో, వినాయక చవితి అన్నది అచ్చమైన తెలుగు మాట, గణేష్ చతుర్థి అంటే సంస్కృతం, రెండింటికి ఉన్నటువంటి అర్థం ఒకటేనమ్మా. అది మనం చేసుకుని వినాయకుడిని ప్రత్యేకంగా పూజించుకుంటాం. అమ్మా, పూజా విధానం ఏంటమ్మా? పూజా విధానం అంటే, మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ముందు మనం నిత్యం చేసే పని చేసి తర్వాత చేయాలి. నిత్యం చేసే పూజా విధానం అవుతుంది. ఆ పూజా విధానం అంతా అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వినాయకుడికి ప్రత్యేకంగా వ్రతం, దీన్ని వినాయక వ్రతకల్పము అన్న పేరుతో మనం వింటూ ఉంటాం. వినాయక వ్రతాన్ని చేస్తాం. ఈ వ్రతానికి మండపం ఏర్పాటు చేసుకుని, అంటే ఒక వేదిక, మనం ఇంట్లో దేవుడికి మందిరము, గూడో ఏదో ఉంటాయి, చాలా లేని వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. గోడకు ఒక ఫోటో తగిలించుకుని దేవుడికి దండం పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే పెద్ద భవనాలు ఉండాలని లేదు కదా భక్తికి పూజకిను. కనుక అట్లాంటి వాళ్ళకి ఆ రోజు మాత్రం ప్రత్యేకంగా వీలైతే ఇంటికి ఈశాన్యముల, లేకపోతే అక్కడ వీలైతే అక్కడ, పూర్వకాలం ఆవు పేడతో అలుకునేవాళ్ళు, ఇప్పుడు ఆవు పేడలు ఎక్కడ దొరుకుతున్నాయి? అమెజాన్లో ఆర్డర్ ఇచ్చుకోవాలి. ఎందుకు వచ్చింది? అదేమో జెర్సీది వస్తుంది, మనకు అనవసరం. అందువల్ల కనుక హాయిగా పసుపు నీళ్ళతో తుడుచుకుని చక్కగా ముగ్గేసుకుని, దాని మీద ఒక పీట వేసి, పీట మీద బియ్యం పోసి, ఆ బియ్యంలో ఒక ఆకు వేసి, ఆ వస్త్రం కూడా వేస్తాం, వేసి దాని మీద ఒక ఆకు వేసి, ఆకు మీద వినాయకుడి మట్టి ప్రమిదని తెచ్చి పెట్టుకుని, అప్పుడు పూజ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక పూజ ప్రారంభిస్తాం. మిగిలిన పూజలకి దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, మిగిలిన పూజల్లో ఈ పాలవెల్లి కట్టడం ఉండదు. అవునమ్మా. పువ్వులు అందమైనవి ఏం దొరికితే అవి తెచ్చుకుంటామే తప్ప ఈ రకమైన పూలతోనే పూజ చేయాలి అనేటటువంటి నియమం లేదు. ఈయనకి పూలు పెడితే పెడతాను, లేకపోతే లేదు. ఈయనకు కావాల్సిందల్లా పత్రి. అందులో ప్రత్యేకంగా 21 రకాల పత్రి. అది కాక అందులో ఒకటిగా ఉన్నా కానీ ప్రత్యేకంగా దూర్వాయుగ్మ పూజ అని చెప్పి గరికతో చేసే పూజ ఉంది. ఇవన్నీ దీంట్లో ప్రత్యేకతలు. అందుకని ఇంతకు ముందే పాలవెల్లి చక్కగా తయారు చేసి పెట్టుకుని, ఈ ముందర చేసుకోవాలనుకున్న వాటిల్లో పత్రులు తెచ్చిపెట్టుకుని, అదే కదా ప్రధానం. ఇవన్నీ పెట్టుకున్నాక మట్టి వినాయకుణ్ణి ఆకులో పెట్టి పెడతాం. దానికి ముందు మరొక పసుపు ముద్ద వినాయకుడిని చేస్తాం. ఈయన మహాగణాధిపతి. ముందర ఈ మహాగణాధిపతికి పూజ చేసి, ఆయన్ని చేసేటటువంటి వ్రతంలో నాకు ఇటువంటి విఘ్నం రాకుండా చూడమని చెప్పి ప్రార్థన చేసి, అప్పుడు మనం వినాయక చవితి పూజ చేసుకుంటాం. ఈ వినాయక చవితి పూజలో మామూలుగా ధ్యానావాహనాది షోడశోపచారాలు, వినాయకుడి అష్టోత్తరం, ఇంకా కొంతమంది సహస్రనామాలు కూడా వెతికి తెచ్చుకుంటారు, వాళ్ళ ఓపిక. ఇవన్నీ చేసిన తర్వాత నివేదన చేస్తాం. ఈ నివేదనకు కూడా ప్రత్యేకత ఉంది. ఈ నివేదన ఉండ్రాళ్ళు చేస్తాం. అవును, ఆయనకి ఇష్టమని చెప్పి చేసిన తర్వాత కథ చదువుకుంటాం. సాధారణంగా ఏదైనా వ్రతం చేస్తే ఆ వ్రతం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని నిరూపించడానికి ఒక కథ ప్రత్యేకం ఉంటుంది. అలాగే వినాయక వ్రత కల్పంలో ఉన్న ఈ శమంతకోపాఖ్యానంతో ప్రధానం అందులో, దాంతో కూడి ఉన్నటువంటి ఈ కథనంతా ఒకసారి చదువుతాం. ఇది అయిన తర్వాత పిల్లల చేత వినాయకుడి దగ్గర పుస్తకాలు పెట్టి పూజ చేయిస్తాం.
ఆ స్వస్తిక్ పైన వేయించుకుంటాం, వేస్తాం స్వస్తిక్ కదమ్మా. వేస్తాం, శుభం కదా అవును, గుర్తు. అవును. ఓంకారం ఒక స్వస్తిక్. పక్కన ఓంకారం, ఒక పక్క స్వస్తికం అమ్మ. వేసుకుని సువస్తి అంటే స్వస్తి అంటే బాగా ఉంటుంది, శుభంగా ఉంటుంది అని చెప్పడం. మ్హూ. అలా వేసిన తర్వాత పిల్లలతో పూజ చేయించి వాళ్ళ చేత గుంజీలు తీయించి మ్. ఏమన్నా ఆ ప్రకారం పిండి వంటలతో చేసుకుని పూజ చేస్తాం. అంతే. ఇదమ్మా ప్రధానం. ఓకే. ఈ ఏకవింశతి పత్ర పూజ, ఆ. దూర్వాయుగ్మ పూజ, వ్రతం, మ్. వ్రత కథ, మ్. వీటికి ప్రాధాన్యం వినాయక చవితి పూజలు. ఓకే. ఇంకా సాయంత్రం పూట అయితే కనుక మనం చంద్రుడిని చూడకూడదు, చంద్రుడిని చూడకూడదు, కథలోనే ఉంది కదా, అమ్మ. చంద్రుడిని చూడకూడదు అనే నియమం ఉంది. మామూలుగా అయితే కానీ ఈ వ్రతం చేసి ఈ కథ విన్నటువంటి వాళ్ళు ఒకవేళ చంద్రుని చూసినా దోషం ఉండదు. ఉండదు. అక్షితలు మనం ఆ నక్షత్రం అందువల్ల చంద్రదర్శన దోషం పోవడానికి ఇది చేశాం గనక చూసినా సమస్య ఏం లేదు, అసలు చూడాల్సిన అవసరం ఏముంది. అమ్మ, మీరు చిన్నప్పుడు మట్టి వినాయకుడినే పెట్టేవారు, ఇప్పుడు కూడా మట్టి వినాయకుడినే పెడతారా? మట్టి వినాయకుడినే పూజ చేయాలమ్మా. అసలు వినాయకుడిని మట్టితోనే చేయాలి. ఏ రోజు తెచ్చుకోవాలమ్మా మనం? పూజ చేసే రోజే తెచ్చుకోవాలి. పూజ చేసే రోజే ఉదయం తయారు చేసి తెచ్చుకుంటాను. నేను తెచ్చుకుంటే పాచి వినాయకుడు అంటారు, పాచి బొమ్మ అంటారు. పత్రి కూడా ఆ రోజు పొద్దునే తెచ్చుకునేవాళ్ళం. మేము తలంటి పోసుకుని చక్కగా కొత్త బట్టలు వేసుకుని ఆ ఊరి చివర గట్ల మీద, పొలాల గట్ల మీద అక్కడ ఉన్నటువంటి పత్రి అంతా తెచ్చేవాళ్ళం. ఏది పడితే అది తేవకూడదు. 21 పత్రుల్లో ఉన్నటువంటివే తేవాలి. అవి తెచ్చేవాళ్ళం. తెలిసేవి మీకు? చాలా వరకు తెలిసే. ఓకే, ఓకే. ఇప్పుడైతే అన్నీ తెలుసు. అప్పుడు చాలా వరకు తెలుసు. ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళకి తెలుసమ్మా. బదరి అంటే రేగాకులు పట్టుకురండి, జల్లేడాకులు పట్టుకురండి, రావాకులు పట్టుకురండి, ఉత్తరేణి పట్టుకురండి. ఉత్తరేణి తెలుసు కదా, ఉత్తరేణి పట్టుకురండి అని చెప్పి వాళ్ళు చెప్పిన దానిమ్మ, అందరికీ తెలిసిన పేర్లు కనుక చెప్తున్నా. ఇవన్నీ పెద్దవాళ్ళు మాకు ఇవి తీసుకురండి అని చెప్తే మేము తీసుకొచ్చేవాళ్ళం. అంత తేలిగ్గా అయిపోతూ ఉండేది. కనుక ఇవన్నీ ఆ రోజే తెచ్చుకోవాలి. పత్రి ముందు రోజు తెచ్చి పెట్టుకుంటే పనికిరాదు. ఆఖరికి పూలు కూడా ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టి చేస్తున్నాం కానీ పూజ నిన్నటి పూలు పూజ చేస్తామా? తప్పట్లా. ఎందుకంటే వాళ్ళు తెచ్చి ఇచ్చినా 10 రోజుల క్రితం బెంగళూరులో కోసిన చామంతులు అయి ఉంటాయి, గులాబులు. అంచేత వాడుతున్నాము. పరిస్థితి అది. అందువల్లే చాలామంది పద్ధతి తెలిసినటువంటి వాళ్ళు ఈ పూలు ఏవైతే ఉన్నాయో కొన్నవి ఇవి అలంకారంగా వాడతారు కానీ పూజకు మాత్రం పెరట్లో ఉన్న నిత్యమల్లె పూలో, పారిజాతం పూలో, శంకు పూలో, గరుడవర్ధన, నందివర్ధన ఇవన్నీ ఉంటాయి కదా ఇంట్లో, ఇవే వాడతారు ఎక్కువగా పూజకి. మరి పటాలకు అలంకరించడానికి ఇవి పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే అవి పనికిరానివని కాదు, నిన్నటివో మొన్నటివో అని. అది పత్రి కానీ మట్టి విగ్రహం కానీ అప్పుడే మా చిన్నతనం గురించి అడిగారు కదా, కాలువలోంచి బంకమట్టిను అచ్చు తెచ్చుకుని కూర్చుని ఉండేవాళ్ళు. మనం వెళ్ళగానే మనం వెళ్ళగానే అచ్చులో ఈ బంకమట్టిని ఇలా పెట్టి గట్టిగా కొట్టి అచ్చు తయారయ్యాక వినాయకుడిని తీసి మనకి ఇచ్చేవాళ్ళు. వాళ్ళ దగ్గరే ఉండేవి 2 బియ్యం గింజలు, 2 కందిబద్దలు. కందిబద్దలేమో కళ్ళకి పెట్టేసి ఆ బియ్యం గింజ ఏమో విరిగిపోయినటువంటి దంతానికి పెట్టి చక్కగా ఇచ్చేసేవాడు మన ఎదురుగానే. చూడండి, అంత ఇదిగా చేత మట్టి వినాయకుడితో మాత్రమే చెయ్యాలి. ఎందుకు మట్టి వినాయకుడితోనే చెయ్యాలి అని మీకు అనిపించవచ్చు. ఎందుకు చెయ్యాలి అంటే అసలు పార్వతీదేవి కదా మొట్టమొదటి ఈ రూపంలో ఉన్న వినాయకుడిని తయారు చేసింది. ఆవిడ దేంతో చేసింది? నలుగుపిండితో చేసింది. ఒంటి మీద ఉన్న నలుగుతో చేసింది కాబట్టి మనం మట్టి అది. మరి ఆవిడ నలుగుపిండితో చేస్తే మనం మట్టితో ఎందుకు చేయాలి? ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు ఒంటి మించి తీసింది అంటే భూమి మించి ఇట్లా తీసినట్టు, భూమి మించి తీసినట్టు మట్టితో చేస్తున్నాం. అమ్మ, పాలవెల్లి అందరం పెట్టుకోవచ్చా లేకపోతే ఆనవాయితీ ప్రకారమే పెట్టుకోవాలా? అలా ఏం లేదని అక్కడ దీనికోసం ఆనవాయితీని ఇప్పుడు వినలేదు. అందరూ పాలవెల్లి ఎవరైనా పెట్టుకోవచ్చు. కొన్ని ప్రశ్నలు చూసానమ్మా నేను, అందుకని అడుగుతా ఉన్నాను. అయ్యో, పాలవెల్లి మా ఇంట్లో లేదు, మేము పెట్టుకోవచ్చా? మీ ఇష్టం అమ్మా, పెట్టుకుంటే పెట్టుకోండి, పెట్టుకోకపోతే కూడా ఆయన ఏమి అనడు. సో మన ఇష్టం. మన ఇష్టం. గొడుగు ఎందుకు పెడతారమ్మా స్వామికి? అసలు ఛత్రం అన్నది చక్రవర్తిత్వానికి అధికారానికి చిహ్నం కదా గొడుగు. చూడు, మీరు పాత సినిమాల్లో చూడండి, ఆసామి పొలానికి ఎడుతూ ఉంటే ఎండైనా కాకపోయినా ఒకడు వెనకాల గొడుగు పట్టుకుని తిరుగుతాడు. గొడుగు పట్టుకున్నాడు అంటే అర్థం ఏంటి? ఎండ ఉందని కాదు, అధికారం. అది ఏకఛత్రాధిపత్యం ఇలాంటి పదాలు వింటంలా. ఎప్పుడు కూడా ఛత్రం అన్నది అధికారానికి, దర్పానికి సంకేతం. చాలా సంతోషం అమ్మ. మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు మీకు. మీకు కూడా తల్లి, అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.